डिस्टर्ब करो मत ముందుగా దేగావ తండ సర్పంచ్ దేగావ సరిత గారిని మాట్లాడవచ్చు కొంచెం. ఎన్నికల ప్రచారానికి మన దేగావ తండ గ్రామానికి వీచేసినటువంటి మన ప్రియతమ నాయకుడు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు నాకు తండ్రితో సమానులైనటువంటి మన నాయకుడు అందరికీ అయినటువంటి మన నాయకుడికి స్వాగతం సుస్వాగతం. గతంలో లంబాడీస్ అంటేనే అంటే సిటీకి వెళ్ళినప్పుడు అందరూ లంబాడీస్ అంటే మాట్లాడితే అందరు లంబాడీస్ అనుకుంటా మాట్లాడేవాళ్ళు కాదు. ఎక్కువగా అంటే చిన్న చూపు చూసేవాళ్ళు, చున్నకలాగా చూసేవాళ్ళు, వీళ్ళు లంబాడీసా అని చిన్న చూపుగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన కేసీఆర్ వచ్చిన తర్వాత మన లంబాడీస్కి ఒక ప్రత్యేక స్థానాన్ని, హోదాని కల్పించినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఇప్పుడు మన అసెంబ్లీకి కూడా మన ఎస్టీ భాషలో మాట్లాడుతున్నారు. అంత స్థానాన్ని, గొప్పతనాన్ని మనకు ప్రసాదించిన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన దేగావ తండ గ్రామానికి రోడ్లను కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మన మరిమండల రోడ్డు ఎప్పుడు కాలేదు. కొందరు నాయకులు వచ్చారు కావచ్చు, వచ్చి ఏదో వాగ్దానాలు చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ వాగ్దానమే కాకుండా ఆ మాటను నిలబెట్టుకున్న మన ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ఒక్క పనే కాదు, ఇంకా ఎన్నో పనులు చేశారు. మన ప్రతి వీధికి ఇంటి ముందట సీసీ రోడ్లు, మోరీలు, ఇంకా ప్రతి ఇంటికి నల్లాను, పింఛన్, ప్రతి ఇంటిలో ఉన్న భర్త చనిపోతే తనకు ఆసరగా పింఛను కూడా, తనకు వ్యక్తిగత ఖర్చులకు వారికి అంటే సీఎం రిఫండ్ గురుకుల పాఠశాలలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అన్ని ప్రత్యేక సదుపాయాన్ని కల్పించిన మన ప్రశాంత్ రెడ్డి గారికి మా దేగావ తండ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో పనులు చేసిన మన ప్రశాంత్ రెడ్డి గారికి మనం ఏమిచ్చి రుణం తీసుకోవాలి? ఓటుతోనే మన భవిష్యత్తు మార్పును, ఇంకా మార్పు, మన దేగావ తండ మార్పులు ఇంకా ఎన్నో ఉన్నాయి. మార్పులు తీసుకురావాలని, అభివృద్ధి పనులు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి కూడా కావాలని మనం ఒక్క ఓటుతోనే అభివృద్ధి పనులను ఇంకా సంపాదించుకోవాలి. ప్రచారానికి చేసిన మన ప్రశాంత్ రెడ్డి గారికి మీరు 5 ఏళ్ల పాటు మన భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టుకున్నాం. ఆ ఒక్క ఓటుతోనే మన భవిష్యత్తును ఆయననే చూసుకుంటారు. ప్రతి పనిని కూడా ఆయన చేస్తారని నేను భావిస్తున్నాను. ప్రతి మహిళ కూడా కేసీఆర్ గారికి అండ ఉంటారని నేను భావిస్తున్నాను. మా ప్రతి మహిళ ఓటైతే మీకే సార్. ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. రామ్ రామ్, జై సవలాల్, జై తెలంగాణ, जय केसीआर तुम डल्लू का छो कसा का तो कर्मेला जोड़ा हाथ मारो नहीं देसे काय जाचे प्रशांत अण्णा आया का तो गिरदिना ताना आया का तो गोपतराम जय प्रशांत अण्णा जय केसीआर। अभी एक काय का तो तेलंगाना मुख्य मुद्दुबिड्डा का तो बालकोंडा नियोजकवर्ग मुद्दुबिड्ड मन प्रशांत अण्णा अपन तांडेने आया का तो नमस्कारम మరి మాతో పాటు చదివిన సే సర్పంచ్ నమస్కారం మరియు ఉప సర్పంచ్ అధ్యక్షులనే भाई बेरन से राम राम अपने काय गुर्ती में तो केसीआर प्रभुत्व आज नाती 9.5 साल जनाती अपने गोयन काय किलो आलोचिंचु आपण
प्रति ताने ताने ने ग्राम पंचायत दिन में कल केसीआर 5 साल तरह अपने गोरे गुर्तिंचान ग्राम पंचायत भी दिनों अपने विलवा आज वो केसीआर न दिनों तो ये स्थान में हमारे तांडवा ने गेल तो आ दुगरा माता करा रहता कोनी में कसन करतो ई प्रशांतना दयावल्ला अब भी मार जीपी अधिकारी छे मार तांडवा दयावल्ला भी काम कर रहो छु प्रशांतना आज 5 साल आवणु कसं कडपा कडपा भी सीस रोड छे बीट रोड भी छे कल्याण लक्ष्मी का सीएम बिल पे प्रत्येक कार्य अपने मानव विषय अपने एक 5 साल गुరించి భవిష్యత్తు ఆలోచించాను अब 9.5 साल ఏగేగా అజ్జే 5 साल ప్రశాంతన ఆవజు अपन కోర్లేని మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ ని కారు గుర్తుని ఓటు గాలాకని తమ విజ్ఞప్తి కరోచు జై ప్రశాంతన్న అజ్జే ప్రశాంతన్న ఆరోగ్యన से आया है ना పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం अपने ना अतरादार पानी छे कल्याण लक्ष्मी छे एक छोरी लड़ावणो को तो अब छोरी एक दितिन रता से हाई कर रहे छे एक छोरी लड़ावणो को तो या वो पिसा दे रहे अपने कत्ती को जान पानी लाते थे अब इंटी इंटी नल्लावे को अब डिलीवरी वेणो को तो अपने आस्पत्रि घर जा रही पिसा आ रहे उन्होंने से प्रशांत रेड्डी करने का वो भूला मत अपन आता आन दिखाड़ रहा जो कोनी वोट खालन ही करावने हाँ अपन आता मन के आया कर वही भी अब संतोष पड़ रहा नहीं तब ये आ रहा वो आ रहा गोप्पा का बुंदू अब बातें कोनी के जा मैं ये करूँ वो करूँ कन अपने नात्रादार आंग भी कर मेला अब रे गए कामें भी पूर्ति करा से मैं नाटी शेर वोट वन खाने पर मैं खोर ले रही हूँ ऐसे वाला जय तेलंगाना सेनकेरी चुमा दया तेसी से वोट है प्रशांत नाना घालनो अपने मरीमंडला रोड में जा करना को अपने ना कल्याण लक्ष्मी दे रहो दवाखाने खर्चू बांध ले रहो से काम कर रहो देरगाटी प्रशांत ओटे अपन घालनो को कोर ले रही అందరికీ నమస్కారం ఈరోజు మనకు చాలా విధంగా అభివృద్ధి జరుగుతుంది అందరూ గమనించాలి ఎందుకంటే గతంలో మనకు నీళ్ళ సదుపాయం లేకుంటే 2-3 కిలోమీటర్లు పోయి మనం నీళ్లు తీసుకొచ్చినాం ఇప్పుడు మనకు ఇంటి ముంగటనే నీళ్ళు వస్తున్నాయి ఆ విషయం కూడా మనం గమనించాలి ఈరోజుకు వృద్ధులకు అంటే 75-65 సంవత్సరాలు ఉన్న ముసలిలకు ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళకు ఒక తండ్రిగా మన కేసీఆర్ సారు మన ఆసరా పింఛన్ ద్వారా 2116 అందిస్తున్నది ఆ విషయం కూడా గొప్ప విషయమే ఇంకా మనకు ప్రతి ఒక్క గుంట అయినా 2 గుంటలైనా మనకు రైతు బంధు అనేది వస్తున్నది అది కూడా మనకు గొప్ప విషయమే గతంలో మనకు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మనం పొలాలకు వెళ్ళాలన్నా సీసీ రోడ్ ఉన్నాయి మనకు ఆ విషయం కూడా గమనించాలి ఇంకా మనకు చాలా విధంగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు సార్ మాట్లాడుతున్నారు ఇంత టైం లేదు జై తెలంగాణ జై కేసీఆర్ ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు మన మానాల గ్రామానికి విచ్చేసినటువంటి మన మానాల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు నాకు తండ్రి సమానుడు వేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి 4 గ్రామ పంచాయతీల గౌరవ సర్పంచ్లకు గ్రామ శాఖ అధ్యక్షులకు 4 గ్రామాల ముఖ్య నాయకులకు ఎంపీటీసీలకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన మా మహిళా తల్లులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన ఈ నవంబర్ 30వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో భాగంగా మన మానాల గ్రామానికి మరి అన్నగారు రావడం గతంలో మరి మన మానాల గ్రామానికి అభివృద్ధి విషయంలో మొన్ననే పోడు భూముల పట్టాలు మన మానాల గ్రామానికి తన చేతుల మీదుగా 765 మందికి 1750 ఎకరాలు పట్టాలు ఇవ్వడం అనేది మొన్న జరిగింది ఆ విధంగా మన మానాల గ్రామాన్ని 100 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే తండాల విషయంలో అయితే మరి శివలాల్ గారు ఆ రోజు మా తండాలలో మా రాజ్యం అయితే బాగుంటుందని ఆ రోజు మరి చెప్పడం జరిగింది ఆ కళల్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అలాగే మన ప్రశాంత్ రెడ్డి గారు మరి మన గ్రామాలను ఇలా అన్ని గ్రామాలను తండాలను మరి గ్రామ పంచాయతీలు చేసి మరి ఆ తండాలలో మన నాయకులను మరి గ్రామ సర్పంచులుగా అలాగే ఉప సర్పంచులుగా వార్డు నంబర్లుగా చేయడం అనేది నిజంగా మన అదృష్టం ఇలా చేసుకున్న వల్ల ఇలా అనేక తండాలు మరి అభివృద్ధి పదంలో ఉన్నాయి మరి తెలంగాణ రాకముందు మరి ఎట్లుండే మన తండాలు మన గ్రామాలు మరి ఇప్పుడు ఎట్లున్నాయి అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రమే రాకపోతే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ రాకపోతే మన నియోజకవర్గానికి మన ప్రశాంత్ రెడ్డి లేకపోతే మరి
ఈ మారుమూల ప్రాంతమైన మరి అప్పుడు కల్లోలిత ప్రాంతం, మావోయిస్టు ప్రాంతం ఎట్లుండే మరి ఆ రోజు మరి ఉద్యమం టైంలో అన్నగారు మరి కాల నడకన మరి అన్ని గ్రామాలు తిరిగినప్పుడు బురద రోడ్లు ఉండే, మరి అవన్నీ నెరవేర్చిన నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు. కాబట్టి వారికి అలాగే ఆ రోజు నరేష్ కానీ మన దేగవతండ బాలు కానీ అప్పుడు 4-5 ముఖ్య నాయకులు ఉండే ఉద్యమం టైంలో ఉండే. కానీ ఇలా వందలాది మంది ఇలా కార్యకర్తలు ఇలా 95 నుంచి 99% మరి మన గిరిజన తండాల నుంచి కార్యకర్తలు అయినారు. మరి ఇదంతా మన కేసీఆర్ గారు, మన ప్రశాంత్ రెడ్డి గారు మన చేస్తున్న అభివృద్ధికి మరి వేరే పార్టీకి అవకాశం లేకుండా మన తండాలు ఉన్నాయి. ఈ విధంగా మరి రాబోయే రోజులలో కూడా మరి కేసీఆర్ గారికి అండగా ఉంటే మన తండాలు ఇంకా బాగుపడతాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇలా మన సేవలాల్ జయంతి మనం ఎప్పటి నుంచో మన తాత ముత్తాతలు జరుపుకున్నారు. కానీ నా 25-30 సంవత్సరాల్లో మాత్రం దాదాపు ఎక్కడో అక్కడ జరుపుతుండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన శివలాల్ గారి యొక్క జయంతిని అధికారికంగా గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో జరిపించిన ఒకే ఒక నాయకుడు నిజంగా శివలాల్ కలలు కన్నా శివలాల్ లాంటి కేసీఆర్ నాయకుడికి మనం నిజంగా మన గిరిజనులు రుణపడి ఉండాలని కోరుతున్నాం. అలాగే మన మానాల గ్రామంలో మరి ఎన్నో రోజుల నుంచి మన చిరకాల కోరిక అయినటువంటి మానాల మరిమడ్ల రోడ్డు మా అత్తగారు మా నాన్నమ్మ మరి అనేక సార్లు నాయకులు చూడు మానలకు ఒకే ఒక హామీ ఇళ్ళకు మరిమడ్ల రోడ్డు చెప్తే ఓటేస్తారు అని ఆ రోజు అనుకుంటుండే. ఈ బీటీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు ఏం లేవు. మరిమడ్ల రోడ్డు పేరు చెప్పుకొని మరి ఆ రోజు ఓట్లు దండుకున్నారు. కానీ ఏ ఒక్క నాయకుడు మరి చేయలేకపోయిండు. కానీ ఇలా ప్రశాంత్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్లో మరిమడ్ల రోడ్డు చేపిస్తా అని మాటిచ్చాడు. ఇలా ఇక్కడ పనులు కంకర మోసుడు అయిపోయింది. ఈ ఎలక్షన్ల లోపే బీటీ రోడ్డు కూడా అయిపోతుంది. నిన్న అవతల పక్క కూడా నిన్న జేసీబీ వచ్చి నిన్నటి నుంచి పనులు కూడా స్టార్ట్ అయినాయని నేను తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు 2-3 రోజుల నుంచి పనుల ఫోటోలు కూడా గ్రూప్లలో రావడం జరిగింది. కాబట్టి ఇలా మనకు ఏమైతే కావాలో మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చిండు మన ప్రశాంత్ రెడ్డి గారు. మరి ఈ 5 సంవత్సరాల్లోనే మరి 50-60 సంవత్సరాలు జరగని అభివృద్ధి మరి చేసి చూపించిండు. మరి మేము అడగకున్నా కూడా మన మానలకు ఏం కావాలి, మరి మన తండాలకు ఏం కావాలి అని ముందుగానే ఆలోచించి చేసిండు. అదేవిధంగా మొన్న ఒక 15-20 రోజుల ముందు మీరు అందరూ భీమ్గల్ కూడా రావడం జరిగింది. మరి శివలాల్ జయంతిని అధికారికంగా చేసుడే కాకుండా మరి మన పాల్గొండ నియోజకవర్గంలో 56 తండాలు ఉంటే మరి మన మానవ గ్రామాల్లో 16 తండాలను గుర్తించి ప్రతి ఒక్క తండాలు శివలాల్ పీస్ భవన్ మరి నిర్మించేదానికి మరి ప్రొసీడింగ్ కాపీలు పైసలు ఇవ్వడం అనేది నిజంగా మా గిరిజనులు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామన్నా. ఎందుకంటే మా దేవుడు, మా ఆరాధ్య దైవాన్ని కూడా మీరు గౌరవించరు. మాకు అభివృద్ధి సంక్షేమంతో పాటు మా దైవాన్ని కూడా మీరు గుర్తించి మమ్మల్ని వారికి మరి గుడి కట్టుకోవడానికి పైసలు ఇచ్చినందుకు నిజంగా మేము రుణపడి ఉంటాం. మరి ఇంత చేసినా మనకు మన జాతికి మరి రుణపడి లేకుంటే మరి మన శివలాల్ ఏమన్నాడు, ఒకసారి మరి మా వాళ్ళు ఒక మాట ఇస్తే మరి అది గీత దాటి పోరు, ఆ మాట ప్రకారమే ఉంటారని మరి శివలాల్ గారు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా మన శివలాల్ కలలు కన్నా దాన్ని మరి మన కేసీఆర్ గారు నెరవేర్చింది. కాబట్టి మనం అందరం ఒకే తాటిపై ఉండి మరి అన్నగారిని ఈ 30వ తారీఖు నాడు మరి ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ కారు గుర్తుపైన ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకొక 5 సంవత్సరాలు అన్నగారు మనకు సేవ చేస్తారు. ఇంకా మనకు మిగిలిపోయిన ఏం లేదు. తండాలో దాదాపు 99% సీసీ రోడ్లు కూడా అయిపోవడం జరిగింది. 1000 ఇస్తాం, 2000 ఇస్తామని అందరికీ ప్రలోభాలు పెట్టి మరి తీసుకెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళడానికి కూడా ఎవరు కూడా వెళ్తలేరు. ఎందుకంటే కేసీఆర్ మీద ప్రేమ, ప్రశాంత్ రెడ్డి మీద ప్రేమ ఉంది కాబట్టి వెళ్తలేరు. తండకు 4-5 మరి వాళ్ళు తాగడానికో దానికో దీనికో వెళ్తున్నారు. వాళ్ళు కూడా వెళ్ళి ఎక్కడ ఉంటారో మీకు అందరూ మా పెద్ద మనసులకు తెలుసు. వాళ్ళు కూర్చుని కూడా మా మధ్యలో కూర్చుంటారు. అటు మా కిష్టంబండ బండ అని ఉంటుంది ఒకటి, అటు మరిమట్ల జంగలలో మరి అట్లాంటి దానిలో కూర్చొని మరి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో వాళ్ళను కూడా మరి మనం ప్రేమగా మనం అడిగే ప్రయత్నమే చేద్దాం. సరే వాళ్ళు తిరుగుతున్నదని మనం కూడా వాళ్ళని దూరం పెట్టలేదు. మనం కూడా వారి ఇంట్లోకి వెళ్ళి ఓటు అడిగే బాధ్యత మనకు అందరికీ ఉంది. ఎందుకంటే వారి ఇంట్లో కూడా మన సంక్షేమ పథకాలు మరి కళ్యాణ లక్ష్మి పోయింది, వాళ్ళ ఇంట్లోకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పోయింది. ఇలా ప్రతి ఇంట్లో రైతు బంధు కూడా ఇప్పుడు ఇలా ఎవరైతే తిరుగుతున్నారో ప్రతి ఇంట్లో రైతు బంధు కూడా మన కేసీఆర్ గారు మన ప్రశాంత్ రెడ్డి వారి ఇంట్లో కూడా వచ్చింది. ప్రతి ఇంటికి మనం సంక్షేమం ఇచ్చినాం కాబట్టి ప్రతి ఇంట్లో మనం ఓటు అడిగే హక్కు మనకు అందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ కార్యకర్త మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరితో లొల్లీలు కాకుండా వాళ్ళతో విభేదాలు పెట్టుకోకుండా ప్రతి ఇంటికి మనం వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేసి మరి అన్నను మరి నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీతో గెలిపించి మన మానాలలో 2005 నుంచి 3000 మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే రాబోయే రోజు ఎల్లకేస్తే మా మానాల జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఇంకా మేము జీవితాంతం ఉన్నంత రోజులు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఇలా అభివృద్ధి ఫలంలో ఇక్కడ ఉన్న గైదుగుంట గ్రామంలో మరి
అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించారు. అలాగే తిరగవ తండలో అనేక తండకు ఒక మార్గందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జై సేవాలాల్, జై తెలంగాణ. రామ్ రామ్ వారిచ్చి भाई से वारिचो राम राम, बिया से वारिचो బాల్ వాళ్ళ పెద్దమ్మ తాండాల గౌరవ సర్పంచ్లకు, పార్టీ అధ్యక్షులకు, ఎంపీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అట్లే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ఒకళ్ళ పేరు తీసుకుంటే ఒకళ్ళు నా పేరు తీయలేదని అలుగుతున్నారట. అందుకే ఇక ఎవరి పేరు తీసుకుంటలేని ఏమనుకోవద్దు. అట్లనే 4 తండాల నుంచి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పూలతో నన్ను ఆశీర్వదించిన నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు, అట్లే నా అన్న తమ్ముళ్లకు, అన్ని తాండాల పెద్ద మనుషులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఏ మానాల తాండాలను అయితే చూడాలనుకున్నాను, ఉద్యమ సమయంలో దాదాపు నేను అనుకుంటా 15 సంవత్సరాల క్రితం నేను ఈ తాండాలలో వచ్చినప్పుడు అప్పుడు మన నరేష్, ఈ బాలు, వాడు ఇంకో భూపతి, భరత్, భూమి ఉండే, భూమి కొద్దిగా లేట్ వచ్చే ఉండే, ఇంకో భూమ, అట్లా కొంతమందితో కలిసి ఇక్కడ పనిచేయడం జరిగింది. అప్పుడు తిరిగినప్పుడు నేను అనుకుంటుంటే ఏంది ఇట్లా ఈ తాండాలు ఇట్లున్నాయింది, ఒక రోడ్ లేదు, సీసీ రోడ్ లేదు, మంచినీళ్ళు లేవు, ఎప్పటికైనా తెలంగాణ రాకపోతుందా, వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతాడా, ఇవన్నీ మంచిగా కాకపోతుందా అని అప్పుడు కలగన్నా నేను అప్పుడు కన్న కళలన్నీ కూడా ఇవాళ పూర్తయినాయి. నా కళ్ళారా నేను చూస్తూ ఉన్నా ఇవన్నింటినీ. బ్రాంబర్ రోడ్ల, సీసీ రోడ్ల, షట్టర్లు కూడా పట్టే తాండాలల్లా అంతా అప్పుడు అన్ని గుడిసెలే, ఇవన్నీ ఈ రోడ్డు మీద అంతా గుడిసెలే ఉంటుండే, చిన్న చిన్న చాయ్ దుకాణాలు, అట్లా చాలా ఎక్కడన్నా ఉంటే గుడిసెలు ఉంటుండే, చాయ్ దుకాణం ఒకటి కాడ. చాలా సంతోషం. భూమి నాయకుడు రండి మీరు కూడా ఇడిపోయి, చాలా సంతోషం. ఇవాళ మీరు మా సర్పంచ్ అమ్మలు ఎంత గొప్పగా మాట్లాడారు సర్పంచ్లు. నిజం కూడా ఈ 4 అమ్మాయిలు ఎంత బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడినారు 3. ఇక వీడేమో తిరుపతి ఏం చేసిందంటే ఆయన భార్య మంచిగా మాట్లాడిందని అంత డబుల్ మాట్లాడాలని మాట్లాడింది. ఇక చెప్పిందే చెప్పుడు అంటే ఆమె కంటే ఎక్కువ మాట్లాడినా అని చెప్పని నీకు అన్నట్టు. అట్లా చాలా అంటే ఇవన్నీ ఎందుకోసమైనా ఇవన్నీ మన తెలంగాణ మనకు అయింది కాబట్టి, ఆ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మన తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. 16 తాండాలు 8 గ్రామ పంచాయతీలు అయినాయి. 8 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లు వచ్చినారు, ఉప సర్పంచ్లు వచ్చినారు, 40 మంది వార్డు మెంబర్లు వచ్చిర్రు. ఇప్పుడు మన తాండాలో కూడా నాయకత్వం వచ్చింది. ఇప్పుడు రాజకీయ నాయకత్వం మన తాండాలో కూడా వచ్చింది. మనకు కూడా ప్రశ్నించే అధికారం వచ్చింది, మనకు కూడా తెచ్చుకునే హక్కు వచ్చింది. కాబట్టే ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏది తక్కువైనా తాండా సర్పంచులు మొత్తం కట్టగట్టుకొని వస్తారు 8 మంది నా దగ్గరికి. అట్లా ఇవాళ ప్రతి తాండాకు వాళ్ళ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అయిపోతున్నాయి. అన్ని 20 లక్షలు మంజూరైన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు.
అట్లనే మొన్ననే నేను ప్రతి తాండాకు తీజ్ బిల్డింగ్ సేవలాల్ బిల్డింగ్ కట్టుకోమని చెప్పి అందరికి కూడా మంజూరు చేయడం జరిగింది. 16 తాండాలకు గ్రామ పంచాయతీ ఉన్న దగ్గర నేను చంద్ర నాయకు, శర్మ నాయకు వీళ్ళని కూర్చోబెట్టుకొని, తుక్కది నాయకు ముగ్గురు కూర్చోబెట్టుకొని మాట్లాడినా. నాకు ఇంకా ఏమైనా చేయాలన్నది భయ్, ఏం చేద్దామంటావు, ఎట్లా చేద్దాం, నాకు అటు ఇటు పోతుంటే నాకు అమ్మాయిలు ఆ తీజు పండుగ అప్పుడు అమ్మాయిలంతా కలిసి పండుగ చేసుకుని నాకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ అక్కడ ఒక గుడిసె ఉంటుంది, పైన ఇట్లా గడ్డి పెడతారు, సొప్ప మీద గడ్డి పెడతారు, అది ఏంది భయ అని అడిగిన నేను. అన్నయ్య మా తీజు పండుగ ఇది బాగా పవిత్రము, మా అమ్మాయిలందరూ చేసుకుంటారు అని అంటే, మరి అవిటికి పర్మనెంట్ బిల్డింగ్లు కడితే ఎట్లుంటుంది అని నేను అడిగిన. ఇక నువ్వు ఇట్లా చేస్తావంటన్నా రాష్ట్రంలో ఎవ్వరు కూడా చేయలేదు, ఇట్లా మన దగ్గరనే మొదలవుతుంది, ఇక మిమ్మల్ని చూసి అందరు చేయాలబడుతుంది ఇక అన్నది. సరే అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఒప్పించిన. ఆయన కూడా అదే మాట్లాడి, మరి నువ్వు లేని పెడుతున్నావా పంచాయతీ, మరి నువ్వు ఇప్పుడు కట్టిస్తే మళ్ళీ వేరే వాళ్ళందరూ అడుగుతారు కదా నాయ అన్నాడు. అడుగుతాడు కానీ సరే కానీ ఏమున్నది, మనోళ్ళే కదా, మన బంజారాలే కదా, అయితే అవుతుంది, ఇన్ని చేస్తున్నారు మీరు, ప్రతి తండాకు ఒక తీజు భవనమో లేకపోతే సేవలు వాళ్ళు ఇష్టం ఉన్నది కట్టుకోండి అని చెప్పి ఇద్దాం సార్ అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ నియోజకవర్గంలో 56 తాండాలు ఉన్నాయి మన బాల్కొండలో, 56 తీజు బిల్డింగ్లు సేవలాల్ బిల్డింగ్లు ఇచ్చినాం. ఇవాళ రూపాయలు ఖర్చు పెట్టినాం ఈ లింక్ రోడ్లకి, మీ తాండాలకు వచ్చే లింక్ రోడ్లకి. రింగ్ రోడ్ నుంచి లింకు 6,80,00,000 పెట్టినాం. ఆ రింగ్ రోడ్కు 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అట్లనే మానాల అటు పోతుంటుంది, డబుల్ రోడ్ చేసుకున్నాం మంచిగా రుద్రంగికి. ఇక ఎప్పుడు చూడు ఎంతన్నా చెయ్యు మా మానాల మరిమట్ల రోడ్ అంటారు మీరు, ఏమన్నా చెయ్యిగా మళ్ళా అక్కడ సాగుతుండే బండి. ఇక మా ఆడవాళ్ళు ఎంతకన్నా వేయి మళ్ళీ ముక్కు తిప్పుకొనే పోదురు. ఇక దాని వెనుకబడి మానాల మరిమట్ల దాని దుంపదేగా ఒక్క నానా కథలు పెట్టలే నాకు, ఒక్క కష్టం రాలే అనుకో. ఇక ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ఒక కష్టం కాదు. ఇక అటు ఇటు పడి సేవలాల్ మహారాజ్ దయ వల్ల ఇప్పుడు అది అయిపోయింది, కథం అయిపోయింది, బయట పడ్డది. ఎంతమంది ఉన్నారు మరిమట్లకు తల్లిని అట్లనే ఆ దేవకపేట తాట్పల్లి రోడ్డు కూడా అయిపోతున్నది. అది ఇంకా దీనికంటే ఫాస్ట్ ఉన్నట్టున్నది బహుశా పని. అటు ఎంతమంది ఉన్నారు తాట్పల్లి ఇక్కడ తక్కనే ఉంటారా, మరిమట్లకే ఎక్కువనా, తాట్పల్లి ఉన్నారా? అట్లా ఈ 2 రోడ్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మంచిగా జరిగినాయి, భగవంతుడి దయ, సేవలాల్ దయ. మంచిగా మంచినీళ్ళు వచ్చినాయి, స్కూల్ బిల్డింగ్ అవుతున్నది, ఆసుపత్రి అయింది, మనకి సపరేట్ హాస్పిటల్ అయింది, మనకి సపరేట్ సొసైటీ అయింది. లేకపోతే అటు కోనస ముందుకు పోతుంది ఇంతకుముందు, లేకపోతే రుద్రంగి పోవాల్సి వచ్చు. మనకే మానాలే ఒక సొసైటీ అయిపోయింది. ఇక మనకు లేదనుకో, ఇప్పుడు అన్నీ అయినాయి. ఇక మంచిగా ఫస్ట్ క్లాస్ ఉన్నది. ఒకటి నీళ్ళ పంచాయతీ ఒకటి ఉన్నది, అది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మళ్ళా ప్రయత్నం చేస్తా. ముగ్గురు 10 మంది అట్లా పెన్షన్లు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అట్లనే బియ్యం కార్డు రావాల్సిన వాళ్ళు కూడా తాండాకు 5 3 10 మంది ఉంటారు మిగిలిన వాళ్ళు. అట్లనే ఇండ్లు గుడిసెలు ఉన్నోళ్ళు వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు సాయం చేద్దాం, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అని అనుకున్నాం. అట్లా ఒక 100 మందికి ఇప్పుడు నేను మంజూరు చేసిన, మన ఈ 16 తాండాలకు సంబంధించి 100 మందికి మంజూరు చేసిన. అవైధములు కానీ ఇప్పుడు మంజూరు అయితే అయిపోయినాయి. మీరు ఎలక్షన్లు కానీ మొదలు పెట్టుకోవచ్చు, గెలుపు ఓట్లకు సంబంధం లేదు, శాంక్షన్ అయిపోయింది కాదు. అయితే మళ్ళీ ఇంకా తక్కువ పడితే ఇంకో 100 కూడా శాంక్షన్ చేస్తా. ఈ ఆడ కథమైపోతే ఆ ఇల్లు కూడా కథమైపోతాయి. ఈ 3 పనులు ఉన్నాయి ఇప్పుడు నేను చేసేటి. ఇక అదొక నీళ్ళ పని, అది ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రయత్నం చేస్తా. ఇకపోతే మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి మనం మీ అందరి దయతోటి మీరందరు కారు గుర్తు కొట్టేసి మళ్ళీ మనం ప్రభుత్వం, నేను గెలిచి ముఖ్యమంత్రి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అనుకుంటున్నా. నేను చేస్తుందా? మనమే అస్తమంటంలో చేయలే గురిజడ, కొందరు మళ్ళీ చెప్పలేరు, వస్తాం కదా. థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారా? మన తాండాలలో ఉన్నారా కొంతమంది? అయితే ఇప్పుడు భూమి ఉండి రైతు చనిపోతే, ఒకవేళ రైతు దురదృష్టం కొద్ది చనిపోతే
వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పంపిస్తుండు కేసీఆర్. రైతు బీమా పంపిస్తుండు కదా. అట్లనే భూమి లేని కుటుంబాలు కూడా పాపం మన మాగటేంది అని అంటున్నారు వాళ్ళు. ఎట్లనైతే రైతు బీమా భూమి ఉన్న రైతు చనిపోతే రైతు బీమా 5 లక్షలు ఇంటికి పోతున్నదో, అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల బీమా ఇవ్వాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. న్యాయమే కదా అది, న్యాయమే కదా. అంటే ఇక ఏ ఇంటికి కూడా ఇప్పుడు బాధ లేదు, ఇక జరగద్దు, ఎందుకు జరగాలని కోరుకోము. ఒకవేళ ఆ పాపం ఇంట్లో ఉన్న పెద్ద ఆయన చనిపోతే, ఎవరైతే సంపాదిస్తారో ఆయన చనిపోతే, ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు అయితే ఫస్ట్ వచ్చేస్తాయి, 10 రోజులలోనే వస్తాయి. కేసీఆర్ బీమా కేసీఆర్ పంపిస్తాడు. దాంతో కొద్దిగా వాళ్ళకు పాపం మేము ఉన్నామే, ఆ పిల్లల్ని అయితే బ్యాంకులు వేసుకున్నాడో లేకపోతే 5 లక్షలతో ఏమైనా దండ పెట్టుకున్నాడో ఏదో ఒకటి చేసి సాకుతుంది. ఈ పని చేస్తున్నాడు కేసీఆర్. ఆయన చల్లగా బతకాలని చెప్పి అందరు కోరుకోండి దయచేసి. అట్లనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది కదా, అంటే హార్ట్ వచ్చినా, గుండెపోటు వచ్చినా, లివర్ వచ్చినా, కిడ్నీ వచ్చినా, కొద్దిగా పెద్ద పెద్దవి కాలు ఫ్రాక్చర్లు అయినా ఇట్లా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, వీటికి ఆరోగ్యశ్రీ కార్డు తోటి ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పోతే చేస్తారు. అయితే ముందు దీన్ని రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు 2 లక్షల రూపాయలు లిమిట్ ఉండే. కేసీఆర్ వచ్చినాక ఫస్ట్ వచ్చినాక రాగానే 5 లక్షలు చేసింది దాన్ని. రెండోసారి వచ్చినాక ఇప్పుడు వచ్చినాక 10 లక్షలు ఉంది ఇప్పుడు లిమిట్. ఇప్పుడు మూడోసారి మళ్ళీ గెలంగానే 15 లక్షల రూపాయలు చేస్తా అంటుంది లిమిట్. అంటే 15 లక్షల రూపాయల దాకా మనం చికిత్స చేసుకోవచ్చు. గవర్నమెంటే కడుతుంది ప్రైవేట్ దవాఖానలో ఆరోగ్యశ్రీ కార్డు కింద. ఇది రెండోది. బాగుందా ఇది కూడా? మూడోది, ఇప్పుడు కొన్ని ఇండ్లు ఉంటాయి, ఆ ఇంటికి ఏం పింఛన్ రాదు, రైతు బంధు కూడా రాదు, అలాగే ఏమీ రాదు పాపం ఆ ఇంటికి. అటువంటి ఇంట్లో ఉన్న మహిళకి 3000 రూపాయలు నెల నెల ఇస్తాం, సౌభాగ్య లక్ష్మి పేరు మీద ఇస్తాం. ఓకేనా? అంటే 30 ఏళ్ళు ఉండడానికి 40 ఏళ్ళు ఉండని ఎంత ఉన్నాయి, ముసలామే కావాల్సిన అవసరం లేదు, వయసుతో సంబంధం లేదు. ఆ ఇంటికి పెన్షన్ రాదు, రైతు బంధు రాదనుకో, ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి మహిళకి 3000 రూపాయలు నెల నెల సౌభాగ్యలక్ష్మి కింద పంపిస్తాం. ఓకే, మన మొగోళ్ళం అందరం వాళ్ళ దగ్గరనే అడుక్కోవాలి. ఓకేనా? నుంచి ఎన్నైనా 3 అయినా. 4వది, మనం సిలిండర్ మీదనే అనుకుంటున్నామా, కట్టెల పోయా? సిలిండరేనా? రొట్టెలు కట్టెల మీద చేస్తున్నామా? ఇప్పుడు సిలిండర్ ఎంత ఉన్నది? 1200. ఈ నరేంద్ర మోడీ బీజేపీ ఆయన వచ్చినప్పుడు దాన్ని 400 ఉండే. ఈ బీజేపీ ఆయన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దాన్ని 1200 దాంట్లో పెంచాడు, పాపం పెంచినట్టు పెంచిండు. అంతే కదా? 400 ఉన్నది 1200 చేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మీరు 400 కట్టుర్రి అంటే ఇది ఏమవుతుందంటే ఈ సిలిండర్ మన చేయి లేదు, నరేంద్ర మోడీ చేయిలే ఉంటుంది. పెట్రోల్ నరేంద్ర మోడీ చేయిలే ఉంటుంది, కేంద్రంలో బీజేపీ వాళ్ళ చేయాలి. డీజిల్ రేట్లు కూడా వాళ్ళ చేయిలే ఉంటాయి. వాళ్ళ చేయిలో ఉన్న 3 కూడా పాపం ఇచ్చినట్టు పెంచారు. 40 రూపాయలు ఉన్న డీజిల్ని 100 రూపాయలు చేసారు, 55 రూపాయలు ఉన్న పెట్రోల్ని 110 రూపాయలు చేసారు, 400 ఉన్న సిలిండర్ని 1200 చేసారు. ఇగో ఇది బీజేపీ వాళ్ళ నిర్వాహకం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే మీరు 400 కట్టుండ్రి, 1200లో మిగతా 800 ఏదైతే ఉన్నదో అది నేను కడతా, నరేంద్ర మోడీ కేసీఆర్ కడతాడు. ఇక మన బదులు కేసీఆర్ 800 కడతాడు నరేంద్ర మోడీకి, మనకు 400కే సిలిండర్ వస్తుంది. మంచిగున్నదా? ఇక ఇంకోటి బియ్యం కార్డులు ఉన్నాయి కదా, కంట్రోల్లో ఏం బియ్యం తెచ్చుకుంటాం, పోయి దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. తినేటోళ్ళు తింటున్నారు, కొద్దిగా జర మంచుకున్న వాళ్ళు సాటుగా అమ్మేస్తున్నారు, సాటుగా అమ్మేస్తున్నారు. ఈ విషయం కేసీఆర్కి తెలిసింది, వీళ్ళు బియ్యం సాటుగా అమ్ముతున్నారని తెలిసి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయనగా
వీళ్ళు సాటుకు అమ్ముడేందుకు, మళ్ళీ కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుడేందుకు. ఇక మనం బియ్యం కాడ మీద ఇచ్చుడే సన్న బియ్యం ఇద్దాము అని చెప్తున్నాడు. ఇక ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యమే ఇచ్చుడు ఇక బియ్యం కార్డుల మీద. ఎన్నైనాయి? 4, 5 అయినాయి. ఇంకోటి కూడా ఉండాలి. 5 అయినా 6 అయినా? సరే, ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్లు ఇప్పుడు పెద్ద మనుషులకు పెన్షన్ వస్తున్నది కదా, అట్లనే భర్త చనిపోయిన వాళ్ళకి వస్తున్నది కదా, భర్త లేని ఒంటరి మహిళలకు వస్తున్నది కదా, బీడీలు చేసే వాళ్ళు ఉంటారు ఎవరన్నా? ఆగుండా ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళకి రావాల్సి ఉన్నదో, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు రావాల్సి ఉన్నదో, సంవత్సరంకి ఒకసారే వస్తుంది. నేను చెప్పినప్పుడు నాకు ఇక పట్టాలా? ఇప్పుడు ఎలక్షన్లు అయినాక అందరికి ఇప్పిస్తా, అది నా బాధ్యత. ఓకే, ఇప్పుడు ఉన్న వచ్చేటోళ్ళ పెన్షన్లు ఏంటంటే ఇప్పుడు కథ మీకు కూడా కొత్తగా వచ్చేటి కూడా ఇంతే వస్తాయి, ఇక పాతవి కావిగా. ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు 2000 ఇస్తున్నాం కదా, ఇప్పుడు మీరు గెలిపియంగానే ప్రభుత్వం రాగానే 3000 చేస్తాం పెన్షన్లన్నీ. తప్పట్టు కొడతలేరు, సరిపోలేదేమో. వాళ్ళు కొట్టాలా, మనం ఎందుకు కొడుతున్నాం? మనకి ఇస్తున్నారు వాళ్ళు సగం. అయితే 3000 చేసినాక అంటే కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ దగ్గర లఫంగ మాటలు మాట్లాడాడు. ఒకటేసారి ఇంత చేస్తామని బొర్రబొక్కడ పడాడు, చెప్పింది చేస్తాడు. ఫస్ట్ సంవత్సరం 3000 చేస్తాడు, తర్వాత 2వ సంవత్సరం 3500, 3వ సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. 2000 రూపాయల పెన్షన్. నేను మళ్ళా తప్ప వచ్చి దేవాత్ తండాకి వచ్చి ఇట్లా స్పీచ్ ఇస్తా కదా మళ్ళీ ఎలక్షన్లప్పుడు, అప్పటికి 5000 కావాలి పెన్షన్. లేకపోతే నన్ను రానియకూరి దేవాత్ తండాకు. ఓకేనా? అర్థమైంది కదా? ఇంకోటి రైతు బంధు, ఇది 10,000 రూపాయలు ఉన్నది పెన్షన్. ఇప్పుడు రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు పెన్షన్ కూడా ఏంది, ఫస్ట్ కేసీఆర్ 200 అన్నప్పుడు 1000 చేస్తా అన్నాడు, చేసిండు. తర్వాత గెలిపిరు 2000 చేస్తా అన్నాడు, 2000 చేసి 5,000 నుంచి ఇస్తున్నాడు. అట్లనే మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తే 3000 చేస్తా అంటున్నాడు. మళ్ళా ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటా పోతాం. అట్లా నిదానంగా పెంచుకుంటా పోతూ ఇస్తాడు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమో అన్ని లభంగ మాటలు మాట్లాడుతున్నారు, ఒకటేసారి ఇంత చేస్తామంటున్నారు, మీకు ఆశ పెడుతున్నారు. ఆయనతో ఓట్లు వేయించుకొని బొర్ర బొక్కల పడ్డారు. ఇప్పుడు కర్ణాటకలో మొన్న అట్లే పడ్డారు. 2 నెలలు అయింది కర్ణాటకలో బోర్ల బొక్కల పడ్డారు. చెప్పింది ఏం చేస్తలేరు. ఇప్పుడు వాళ్ళు కరెంటు ఆడ 10 గంటలు ఉండే, 7 గంటలు ఉండే ఆడ. మా కోట్లు ఏది మేము 10 గంటలు ఇస్తాం రైతులకు అన్నారు, మనకు మోటార్లకు. ఓట్లు వేసిరు గెలిచిర్రు, నమ్మిరు పాపం పబ్లిక్. 10 గంటలు ఇస్తారు కదా మంచిగా ఉంటుంది కదా అని గెలిచిర్రు. గెలిచి ఇప్పుడు 2-3 నెలలే, 3 నెలలే. కొత్తగా ఇచ్చే 10 గంటలు పక్కన పెట్టు, ఉన్న 7 గంటలు ఎత్తేసిర్రు. ఎత్తేసి ఇప్పుడు 5 గంటలు ఇస్తున్నారు. 5 గంటలు, అది కూడా పొద్దున 2-3 గంటలు, రాత్రి 2-3 గంటలు. పాత రోజులు లేకుంటే మన ఆ సిస్టమ్ పెట్టిరు ఇప్పుడు కర్ణాటకలో. ఇప్పుడు వాడు కోట ఎత్తే ఈడు కూడా గదే సిస్టమ్ అవుతుంది. ఇక అన్ని అబద్ధం మాటలు. అందుకని కేసీఆర్ అట్లా చెప్పాడు, నిదానం చెప్తున్నాడు. ఇప్పుడు 10,000 రూపాయలు ఉన్నది రైతు బంధు. ఇప్పుడు గెలంగానే 12,000 చేస్తాడు ఎకరానికి. మళ్ళా 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు చేస్తాడు. మళ్ళా తప్ప నేను వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడేటప్పటికి 16,000 ఉండాలి మీ దగ్గర ఎలక్షన్లప్పుడు 5 ఏళ్ళకు. లేకపోతే నన్ను ఇంటి రాని ఎదురు వాపసు పంపించాలి. కొత్త చేస్తా అన్నాడు కేసీఆర్. కాబట్టి వాళ్ళని వీళ్ళని నమ్మకూరు, దయచేసి నమ్మితే మోసపోతాం. నిరంతరంగా అన్నీ వేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తవి కొన్ని పెంచి చేస్తా అంటున్నాడు, ఆయన్నే నమ్ముదాం. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నది, 18 రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది. ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్న కాడ 2,000 పెన్షన్ లేదు, ఏడ కూడా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, CMRF లేదు, ఏమీ లేవు వాళ్ళు ఉన్న కాడ. ఇప్పుడు ఈడ మాత్రం అది చేస్తాం ఇది చేస్తామని నమ్మిస్తారు. నమ్మద్దు దయచేసి, మీకు అన్నీ తెలుసు కాబట్టి.
దయచేసి మనందరం కేసీఆర్ తోటి ఉందాం. మీరందరూ నాతో ఉండరు, మీరు నాతో ఉండరు, నేను మీతో ఉంటా. అంతే ఇక మీరందరూ ఒక్క దిక్కై అన్ని మొత్తం కారు గుర్తు కోటేసి మంచి మెజార్టీతో గెలిపేది. మళ్ళా నేను మీకు 5 ఏళ్ళు మీకు సేవ చేస్తా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.